మిత్రమా, మీరు వ్యాపారస్తులైతే అందరూ ఈ వీడియో చూడాల్సిన ఇంపార్టెన్స్ ఎంతైనా ఉంది. మీ బిజినెస్ గనక ఇన్‌కమ్ టాక్స్ ఆడిట్ గనక చేయించుకొనుంటే అది ప్రొప్రైటరీ కన్సర్న్ అయినా, పార్ట్నర్‌షిప్ అయినా ఏదైనా సరే. ఆల్రెడీ మీరు ఆడిట్ రిపోర్టు, ఆ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ అన్నీ ఫైల్ చేసుంటే ఓకే. ఒకవేళ ఫైల్ చేయకపోతే ఏ ఇయర్‌కి అనుకుంటున్నారా? 24, 25 ఫైనాన్షియల్ ఇయర్‌కి ఆడిట్ చేయించుకున్న వాళ్ళకి ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి రేపు అంటే డిసెంబర్ 10, 2025న లాస్ట్ డేట్. ఆల్రెడీ ఫైల్ చేస్తే ఓకే. ఒకవేళ ఫైల్ చేయకపోతే రేపు చేయండి. సార్ ఒకవేళ ఇంక రేపు చేయకపోతే మేము చేయలేమా? చేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. అంటే రేపటి లోపల చేస్తే మీకు అడ్వాంటేజ్ ఏందంటే లాసెస్ ఏదన్నా ఉంటే గనక లాసెస్‌ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ పడదు. లేట్ ఫీజు పడదు. ఒకవేళ రేపు తర్వాత గనక ఫైల్ చేస్తే గవర్నమెంట్ ఏమి ఎక్స్‌టెన్షన్ చేయకపోతే గనక రూ. 5,000 లేట్ ఫీజు కట్టుకోవాలి. ఇంట్రెస్ట్ రూపాయి చొప్పున 234 బీసీ కింద ఇంట్రెస్ట్‌లు కట్టుకోవాలి. మీకు లాసెస్ ఉంటే అవి క్యారీ ఫార్వర్డ్ అవ్వవు. అలాగా మీరు డిసెంబర్ 31 వరకు కట్టుకోవచ్చు. ఫైల్ చేసుకోవచ్చు. డిసెంబర్ 31 వరకు ఫైల్ చేస్తే దాన్ని బిలేటెడ్ రిటర్న్ అంటారు. డిసెంబర్ 31 తర్వాత కూడా గనక ఫైల్ చేసుకోవచ్చంటే చేసుకోవచ్చు. కాకపోతే దాన్ని అప్‌డేటెడ్ రిటర్న్ అంటారు. అలా చేసుకోవటం వల్ల ఏంటంటే మీ కాన్సిక్వెన్స్ మీకు రీఫండ్ రావాల్సింది ఏదైనా ఉంటే ఒక్క రూపాయి కూడా రీఫండ్ రాదు. లాసెస్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేరు. టాక్స్ ఎలాగో పడుతుంది, లేట్ ఫీజ్ పడుతుంది, ఇంట్రెస్ట్ పడుతుంది. ఈ లోపల మీకు డిపార్ట్‌మెంట్ నుంచి ఒక లవ్ లెటర్ అంటే ఒక నోటీస్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికి ఇంకా రిటర్న్ ఫైల్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆడిట్ కేసెస్ అయితే గనక ఏ లేట్ ఫీజ్ లేకుండా రేపటి లోపల చేసుకోండి. అండ్ ఆల్రెడీ ఫైల్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదైనా ఇన్‌కమ్స్ చూపించనివి గాని పొరపాటున ఆర్ ఏదైనా మిస్టేక్స్ చేశామనుకుంటే గనక రివైజ్డ్ రిటర్న్ అని చెప్పనంటారు. ఆ రివైజ్డ్ రిటర్న్ వేసుకోవడానికి కూడా డిసెంబర్ 31 లాస్ట్. కాబట్టి మిత్రమా, మీరు జాగ్రత్తగా చూసుకొని రివైజ్ చేసుకోవాలనుకున్నా, అసలు ఫైలే చేయలేదనుకున్నా, ఆడిట్ కేసెస్ అయినా ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. సార్ నాది ఆడిట్ కాదండి. నేను ఒక సాలరీడ్ ఎంప్లాయీని, ఒక చిన్న వ్యాపారస్తుడిని చేసుకోవచ్చా? టైం అయితే గనక ఆల్రెడీ అయిపోయింది లాస్ట్ మంత్‌లోనే. హౌఎవర్ ఫైల్ చేసుకోవచ్చు. కాకపోతే దాన్ని బిలేటెడ్ రిటర్న్ అంటారు. నామినల్‌గా లేట్ ఫీజ్ గాని, ఇంట్రెస్ట్ గాని పడుతుంది. బట్ చేసుకోండి. లేకపోతే మీకు డిపార్ట్‌మెంట్ నుంచి నోటీస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు డిపార్ట్‌మెంట్ దగ్గర మీ బ్యాంక్ అకౌంట్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళు మీకంటే చాలా అద్భుతంగా అనలైజ్ చేస్తున్నారు. కాబట్టి అవి జాగ్రత్తగా చూసుకొని, అవసరమైతే మీరు చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్లి సంప్రదించి, ఒకసారి మీ జీఎస్టీ రిటర్న్స్‌తో గాని, ఏఐఎస్‌తో గాని కంపేర్ చేసుకొని చూసుకొని, రిఫండ్ కోల్పోకుండా ఉండండి. అండ్ వడ్డీలు, లేట్ ఫీజులు, పెనాల్టీలు కూడా లేకుండా చూసుకోండి. ఇది గనక మీరు నెగ్లెక్ట్ చేశారంటే చాలా మూల్యం పే చేయాల్సొస్తుంది. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చక్కగా ఒక క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్‌కెళ్ళి ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకోండి. ఆల్ ద బెస్ట్.